ఈరోజు ఏంటంటే మా మా బాబాయ్ వాళ్ళ గురువు గారు చిత్రా సార్ అని చాలా మా బాబాయ్ గురువు గారు అంటే దాదాపు అంటే నేను పుట్టక ముందు నుంచి సారు పెయింటింగ్స్ చిత్రకళ మన స్కల్ప్చర్ అన్ని సార్లో ఉన్నది ఏంటంటే సార్ పెద్దగా చదువుకోలేదు కానీ చదువుకున్న చాలా మంది సార్ శిష్యులు ఎంతమంది అంటే కొన్ని లెక్కకి మిక్కిలి చాలా మంది ఉన్నారు. సార్ చిత్రా సారు ఇప్పుడు తనది ఇక్కడ ప్రాపర్ మిర్యాలగూడే కానీ అక్కడ హైదరాబాద్ లోనే ఉంటాడు. ఇట్లా వచ్చినప్పుడల్లా కలుస్తుంటాడు. బాబాయ్ ఇంటికి వస్తాడు. ఇక్కడ ఈ జైన్ గార్డెన్ కి ఇట్లా తనకి కొంచెం నేచర్ ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు, కళాకారుడు. చెప్పండి సార్. ఈరోజు సరదాగా నీరా సేవిస్తున్నాము. నీరా మహావీర్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆ దొడ్లో చెట్టు ఉంది. ఆ చెట్టుది కొంచెం తెచ్చిన ఇక తీసుకొచ్చాము అన్నమాట. సార్ కూడా ఇష్టం, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. గ్లాస్ తెచ్చుకో మహావీర్, నీ గ్లాస్ అక్కడ ఉంది కదా, తెచ్చుకో. చాలా బాగుంది ఇది. బాబాయ్ ఇది ఏం చేసిండంటే పొద్దున్నే తీసుకొచ్చిండు. అది ఫ్రిడ్జ్, అది పోద్దాడు అంటే మొగ చెట్టు కళ్ళు, ఆడ చెట్టు మొగ చెట్టు అని ఉంటాయి. ఇది మొగ చెట్టు కళ్ళు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిండు. అసలు పోతుకళ్ళు చాలా ఎంత బాగుందంటే ఇంకా అసలు అది మన అది ఉంది కదా, ఏది కొబ్బరి బొండాలు అట్లా ఆ టేస్ట్ ఉంది. చాలా బాగుంది. సారు ఒక పెయింటింగ్స్ కానీ, ఈ శిల్పాలు చెక్కటం కానీ, ఇంకా అంటే మట్టితోటి బొమ్మలు తయారు చేయటం కానీ, అవన్నీ ఈ అంటే మామూలుగా ఇట్లా ఒక మనిషిని చూసి దాన్ని ఏమంటారు సార్, స్కెచింగ్. మనిషిని చూసి పక్కన మనిషి బొమ్మలు వేస్తారు, లైవ్ స్కెచ్ దాదాపు ఇంక అన్ని ఉంటాయి. బాబాయ్ కూడా ఆర్టిస్టే, యువార్డ్స్ అని పెట్టిండు. కానీ ఇంకా బాబాయ్ ఈ సంసారం, ఈ పిల్లలు, వ్యవసాయం వీటిలో అయినా ఇప్పుడు ఆ కళ పోయింది లేండి. మొత్తం ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొత్తం ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత పోయింది, తగ్గింది. ఆ మహావీర్ కంటే ఒక గ్లాస్ చెప్పండి సార్ మీది, మీ అనుభవం. మొదటిసారిగా కాదులే కానీ ఒకటిసారి రెండోసారి జీవితం అలా అల్లా ఈ తాగాడు మూడు సార్లు. నాకు పెద్దగా అలవాట్లేదు కానీ మంచిది అని అందరు అంటుంటే సరే తాగుదాం అని చెప్పి ఇవాళ మామూలుగా మార్నింగే హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను. ఎంకన్నా ఫోర్స్ చేస్తే మా ఎంకన్నా సరే ఆగుదాం, సరే ఈ కళ్ళు మళ్ళీ నాటుకోడి వీలైతే ఏంటి మహావీర్ చేద్దామని ఆగా. రాగి సంకటి మార్నింగ్ రాగానే నాగేందర్ వాళ్ళ మిసెస్ బ్రహ్మాండంగా రాగులు జొన్నలు ఈ సంకటి ఇట్లాంటి చిరుతిండులు ఇవి న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్స్ చేయటంలో ఎక్స్పర్ట్. సరే అది కూడా తిన్నామని ఈ రోజు కూడా ఆగాను. ఇప్పుడే ఇంతకుముందే అది సెపరేట్ తింటే చాలా సూపర్ ఉంది. ఆ పల్లీల చట్నీ, అందులో కాంబినేషను పెరుగు ఇవాళ అయితే మంచిగా ఉంది. ఇప్పటి వరకు అయితే అన్నింది కళ్ళు ప్లస్ బ్రేక్ఫాస్ట్, అది చాలా బాగుంది. నాకు ఇక్కడికి రావడం కూడా ఇష్టము. చాలాసార్లు అనుకుంటా కానీ రావడం తక్కువ, కానీ వస్తే మా ఎంకన్న కాడికి వస్తే అటు నుంచి ఇటు వస్తా. ఇవి చాలా గతంలో లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి చాలా మంది మిత్రులు వచ్చారు. కనీసం 15 మెంబర్స్, 50 ఎంత కూర్చొని చేపలు వేసుకొని కూర్చొని ఆ రోజు కూడా కళ్ళు తెచ్చారు. నేను రాగలే కానీ మిగతా వాళ్ళు ఆ నాటుకోడి, చేపలు, నాన్ వెజ్ ఫుల్ గా
ఎంజాయ్ చేస్తాం. ఆ మెమరీస్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. షూర్ డెఫినెట్ గా. అవి నేను ఫోటోలు అప్పుడు మనం దిగినాం కదా బాబాయ్, అవన్నీ నేను నా దాంట్లో దాచిపెట్టిన అవన్నీ ఉన్నాయి, నీకు షేర్ చేస్తాను. వాసు గారు సాక్షిలో చీఫ్ ఆర్టిస్ట్. సాక్షి చాలా మంది జర్నలిస్టులు, ఆర్టిస్టులు వీరందరూ కలిసి వచ్చాం. బాగుంది. నేను పోతేనా? నేను పోవద్దంట. నేను పోతే నాకు ఎట్లా అంటున్నా? సరే సరే. ఇట్లా జీవితం మనం అనుకుంటాం కానీ ఏ క్షణానికి ఆ క్షణమే ఎప్పటికప్పుడే. ఆ తర్వాత చేద్దాంలే, తర్వాత ఇది అది ఇది అనుకుంటాం కానీ అట్లేం ఉండదు అనిపిస్తుంది నాకు. అవును, ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పటికప్పుడే ఉన్నట్టు. లైబ్రరీ అంతా ఉందా? లైబ్రరీ అన్నీ ఉన్నాయి, బుక్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ, స్పిరిచువల్ అన్నీ ఉన్నాయి. అదే ఒక ఇన్నోవేటివ్ గా ఉంటది ఇదికి వస్తే. ఒక అన్ని అవి కొంచెం సెల్ఫులు అవన్నీ లేక ప్యాక్ చేసి రసాలలో పెట్టి పైన పెట్టాను. కొన్ని ఉన్నాయి. ఏంటి మహావీర్, ఈ బుక్స్ అన్ని ఇట్లా కింద పడేసిన ఏంటి మహావీర్? అయ్యా బుక్స్ దే, ఈ బుక్స్ అన్ని కింద పడేసిండు మహావీర్. అయితే నువ్వు పడేయలేదా? మా మనవరాలు ఒక బుక్ రాసింది, మన పాప. మర్చిపోతున్నా, అది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. తన వీళ్ళ పాప శిల్ప వాళ్ళ పాప పేరు, వీళ్ళ కూతురు పేరు, వాళ్ళ బిడ్డ పేరు ఏంటి సార్? ఇష్ట. ఆ పేర్లు చూడండి భలే ఉంది. 10 years బేబీ. 10 years ఇంకా స్కూల్ కు వెళ్ళలేదు, ఇంట్లోనే హోమ్ స్కూల్ లో. పేరెంట్స్ వాళ్ళే మోటివేషన్ చేసి తయారు చేసారు అమ్మాయిని. దానికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అవి వేస్తుంటది. అది జీన్స్ లోనే ఉంది. ప్లస్ రాయడం చాలా ఇంట్రెస్ట్ తనకి, రాయడము. అట్లా నేను ఒక బుక్ రాసింది. ఆ పుస్తకం ఇంగ్లీష్ లోనే, తెలుగు ఈ మధ్య నేర్చుకుంది. ఏం పేరు బుక్ పేరా నేను చెప్తా, ఉంది కాపీ ఉంది, చెప్తా. అది రాసిన తర్వాత ఒక పబ్లిషర్స్ వాళ్ళు చూసారు, ఢిల్లీ పబ్లిషర్స్, ఢిల్లీలో అండ్ లండన్ లో వాళ్ళు ఉంది. వాళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు పబ్లిష్ చేసినారు బుక్ ని. చేసి వాళ్ళే మొత్తం స్పాన్సర్. అది వరల్డ్ బుక్ ఫేర్ లో ఢిల్లీలో అది ఆవిష్కరించారు. అబ్బో, గ్రేట్. అక్కడ కూడా డయాస్ మీద మాట్లాడింది. చాలా బుక్స్ కూడా అమ్ముడుపోయినాయి. ఇక్కడ మొన్న రీసెంట్ గా ఈ మధ్య హైదరాబాద్కి వస్తే కొంతమంది ప్రముఖుల్ని పరిచయం చేసిన రైటర్స్, పెద్ద రైటర్స్ ని. ఏబికే ప్రసాద్ అని చాలా పెద్ద జర్నలిస్ట్, తెలుసు. ఆయన దగ్గర తీసుకెళ్ళిన, ఆయన మెచ్చుకొని 1 గంట సేపు పక్కన కూర్చోబెట్టుకొని చదివించుకొని, అతను కూడా చదివి ఎందుకు రాసిన 10 years ఎట్లా 10 years లో స్కూల్ కి ఎన్నడూ వెళ్ళలేదు మహావీర్ లాగే. కానీ ఒక మంచి వాళ్ళ అంటే ఆ ఫ్రీడమ్ లో, ఆ స్వేచ్ఛలో, ఆ క్రియేటివిటీలో దాంట్లో ఒక బుక్ రాసింది. ఈ అమ్మాయి గౌతమి. ఏది గౌతమి అదే కెమెరాలో వచ్చింది కదా. ఇప్పుడు చేసింది ఫ్రెష్ గా, కొనుక్కొచ్చినాయి కాదు. మహావీర్ నువ్వు కాలుతున్నాయి, చూసుకొని తిను. ఒకటి తీసుకో, ఫస్ట్ ఒకటి తీసుకో. పర్లేదు, తీసుకో. బాగుంది. ఆఫ్ చేస్తావా? ఈరోజు సార్ ఇలా మా జెన్ హౌస్ లో బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఇట్లా మంచిగా స్పెండ్ చేశాడు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూడండి ఒకసారి. సార్ మహావీర్ జరుగునన్న, అక్కడ కూర్చోండి. ఇక్కడ అవి తాగుతావా? అవి తింటావా? ఇప్పుడే గౌతమి కొన్ని అవి మంచి శనగలు ఉంటే కొన్ని ఇప్పుడే చేసింది, కొన్ని బాగున్నాయి. తీసుకో బాబా.
అక్కడ కూర్చోమ్మా, అక్కడ కూర్చో. ఇట్లా సార్కి మాకు బాబాయ్ ఎన్ని సంవత్సరాలు అసలు నువ్వు 82 అంటే పెళ్లి 92 మ్యారేజ్ 42 ఇయర్స్ మా అనుబంధం చిత్ర సార్ తోటి. సార్ కూడా చాలా హైట్స్ కి వెళ్ళిండు అంతా. అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక శిఖరాన్ని చేరుకుండు. చిత్రకళలో స్కల్ప్చర్లో అంటే ఆ శిల్పాలు చెక్కటంలో ఇంకా అన్నిట్లలో ఒక అంటే తను నమ్ముకున్న ఆ కళలో ఉన్నత శిఖరాలను అధిరోహించు చాలా వరకు. అది ఒక సంతృప్తికరమైన జీవనం. ఏమంటావు బాబాయ్? ఇప్పుడు సార్ శిష్యులు శంకరు కార్టూనిస్టు, విజయ్ డ్రాయింగ్ మాస్టర్, తర్వాత నేను, కిషోరు గవర్నమెంట్ టీచర్, దగ్గర 10-12 మంది ఆర్టిస్టులు మిర్యాలగూడలో సార్ కి శిష్యులు. అంటే సార్ లో ఉన్నది నాకు చేసేది ఏంటంటే నిజంగా ఆ కళ అనేది లోపల ఉంటే ఆ కళ ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే నీకు చదువుతోటి సంబంధం లేదు, జ్ఞానంతో చదువుతోటి సంబంధం లేదు. సార్ పెద్దగా ఏం అసలు స్కూల్ కూడా ఏమంటారు సార్ ఎంతవరకు చదివి? 6th క్లాస్. 6th క్లాస్ అంట సారు. కానీ పీజీలు చేసిన వాళ్ళందరికీ గురువు ఆయన. అంటే కళకి ఈ జ్ఞానానికి ఈ అంటే తెలుసుకోవటానికి దానికి పెద్ద ఈ చదువుకి ఈ ధనానికి వీటికి సంబంధం లేదు. కళ అనేది ఇన్బిల్ట్ బై డిఫాల్ట్ గా నీ నేచర్ లోపల నీ సహజ స్వభావం అదైతే నీకు ధనం ఉన్నత కుటుంబంలో పుట్టినా గానీ కడు బీద కుటుంబం సార్ది, మామూలు కడు బీద కాదు, ఇంకా జీరో అన్నమాట. అంటే ఒక విధంగా బీద కుటుంబంలో పుట్టిన కానీ ఆ కళని నమ్ముకొని ఆ కళనే పట్టుకొని వెళ్ళి చాలా వరకు రాగు మహావీర్ కొద్దిగా సారు చైల్డ్ పిల్లల మీద ఎన్నో బొమ్మలు వేసిండు సార్. సార్కి చైల్డ్హుడ్ అన్న ఎందుకంటే ఆ బాల్యాన్ని తను మిస్ అయిండు. అందుకనే ఆ చైల్డ్ కి సంబంధించిన చాలా పెయింటింగ్స్ ఒకసారి రవీంద్ర భారతిలో కూడా సారు అది ఎప్పుడు సార్ సినీ యాక్టర్స్ అందరూ సన్మానం చేసినారు. ఏ ఇయర్ అది ఇయర్ లేదు, రాజశేఖర రెడ్డి మాజీ సీఎం గారు, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 2005 అది 2005లో మాజీ సీఎం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ని ఇనాగ్రేషన్ చేసి నాతో ఒక 28 minutes స్పెండ్ చేసినారు. నా పెయింటింగ్స్ కూడా చాలా కొన్నారు. ఇప్పుడు మీకు మన తనకెళ్ళ బర్ని సార్ కూడా నాకు కూడా మంచి ఫ్రెండ్, మంచి ర్యాపో ఉంటది సార్ కి. కొంతమంది ఆ కళా హృదయం ఉన్న వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఉంటుంది, నేను కూడా కళా హృదయం కాబట్టి సార్ని చాలా ప్రేమిస్తా. అట్లా ఆ తనకెళ్ళ బర్ని సార్ కూడా చాలా. పూరం కౌర్ అని నా శిష్యురాలు స్టూడెంట్, కూడా ఇప్పుడు హీరోయిన్ మిస్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు నా స్టూడెంట్ అమ్మాయి. ఇట్లా నా బయోగ్రఫీ కూడా ఒక ప్రముఖ రచయిత రైటరు కందుకూరి రమేష్ బాబు అని తను నా బయోగ్రఫీని బాలుడి శిల్పమా బాలుడి నేను చదివాను, బాగుంది. అంటే చాలా కడు బీదరికంలోంచి వచ్చి ఆ స్కిల్, ఆ క్రియేటివిటీ, ఆ కళ నీ లోపల ఉంటే అది నీ బీదతనం కాదు, నీ ఆర్థిక పరిస్థితి కాదు, నీ కులం మతం ఏది దేనికి సంబంధం లేకుండా నువ్వు నీ లైఫ్ని సంపద్వంతంగా జీవించవచ్చు. అంటే సంపద అంటే ఇది డబ్బుతో కూడినది కాదు, మానసిక స్థితిలో ఆ కళా సంపదలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన చిత్రసారు. నాకు మంచి ఒక చెప్పొచ్చు, తనకి ఏజ్ గ్యాప్ ఉన్న ఒక ఆ కళా హృదయాన్ని నేను గుర్తిస్తాను. అట్లా ఏంది మహావీర్ పెట్ట ఉంటుంది, ఏం మాట్లాడుతా మహావీర్ అంతా జిబ్బరీషు ఏంటిది అట్లా మాట్లాడితే ఏంది అన్నట్టు నువ్వు అట్లా అది
అంటే తనకి బియాండ్ లాంగ్వేజ్ మనమేమో లాంగ్వేజ్ మైండ్ తోటి ఉంటాయి. ఆయన ఆ పరిధులు దాటి దాంట్లోనే ఉండు ఆ స్థితిలో. ఇంకా దానికి మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ రోజు ఇది ప్రకృతి ఒడిలో మంచిగా సార్తో మా బాబాయ్ కూడా ఎట్లా అంటే ఒక మిత్రుడు లాగే ఉంటాడు మాతోటి. ఎప్పుడు కూడా బాబాయ్ ఒక రిలేషను, నేను పెద్ద అన్న అది ఉండదు. ఎప్పుడు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా, మిత్రుడు లాగా. మాకు ఏదన్నా ఉంటే అంటే సజెషన్స్ కానీ ఏదన్నా మేము ప్రాబ్లమ్స్ లో ఏ చిన్న దాంట్లో ఉన్నా గానీ మాకు ఒక మిత్రుడు లాగానే ఉంటాడు. కానీ ఎప్పుడు అది ప్రదర్శించాడు అందరితోటి. నేను వస్తే కూడా ఇంకన్నా ప్రతిసారి నేను హైదరాబాద్కి వస్తే కూర్చో అక్కడ మొట్టమొదటిగా ఫోన్ చేసేది వెంకన్నకి. నేను ఎక్కడున్నా మంచి రిలేషన్స్ ని బాగా మెయింటైన్, బస్ దిగినా మళ్ళీ పోయేదాకా నాతో ఉంటాడు. ఆ రిలేషన్స్ ఇక్కడ మా అన్నయ్య ఉన్నా, అవే రిలేషన్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా వెంకన్న దగ్గరికి వస్తుంటారు జనరల్ గా. చాలా సార్లు ఇక్కడ వాళ్ళ పిల్లలు కానీ వెంకన్న వాళ్ళ అన్నయ్య బాబు నాగేందర్ గాని వీళ్ళందరూ చాలా చాలా నాకు దగ్గర క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా ఇష్టపడతారు. నేనంటే చాలా అభిమానిస్తారు. నాకు కూడా వాళ్ళంటే చాలా అభిమానంగా ఉంటా. ఇప్పుడైతే గౌతమ్ కూడా నాకు అటాచ్ అయింది. సూపర్ మంచి టిఫిన్ అది రాగి ముద్ద, దాంట్లో చట్నీ సూపర్ ఉంది. చాలా అంటే చాలా. నేను హైదరాబాద్ పోయిన తర్వాత మా కోడలతో ఇట్లా చూపించి మాట్లాడిచ్చి అయినా సరే తన వీడియోస్ చాలా ఉన్నాయంట, అవన్నీ చూపించి నేర్పించుకోవాలి. అది బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మా లైఫ్ స్టైల్ కానీ? చాలా చాలా ఇన్నోవేటివ్ గా, అంటే చాలా డిఫరెంట్ గా. అంటే ఒక ప్రకృతి, మనుషులకి ప్రకృతే కదా ప్రధానం. ఇదంతా ఇప్పుడు అంతరించిపోయి యాంత్రికమైన లైఫ్ లో ఎంత కొట్టుకుపోయి ఇక పని 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 ఉద్యోగం ఇదంతా కమర్షియల్ ఆస్పెక్ట్ లో కొట్టుకుపోతున్న క్రమంలో వీళ్ళది ఒక మంచి ప్రత్యేకమైనటువంటి జీవన విధానం చాలా బాగుంటది. చాలా అంటే ఈ ప్రకృతిని కాపాడుకోవడం, దాన్ని పెంచడం, చూసుకోవటం అనేది చాలా అపురూపం, చాలా గ్రేట్, చాలా కష్టమైన పని. అయినా సరే వాటిని చిన్నపిల్లలలాగా పెంచుకుంటే అవి మనల్ని చేరదీస్తాయి. ఆ నీడలో ఇక్కడ ఉండటం చాలా అపురూపం అనిపించింది. చాలా గ్రేట్. ఇది స్పెషల్. ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా మళ్ళీ ఇట్లాంటి దొరకవు. చాలా బయటకు వెళ్తే చాలా బాగుంది. ప్రకృతి ప్రేమికులు ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి అర్థమవుతుంది మనం చెప్పాల్సిన. అన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ, అన్ని చెట్లు ఉంటాయి, ప్రతి ఒక్క చెట్టు ఉంటది. చాలా రాత్రిపూట పడుకుంటే ఇంత ఎంతో హాయి ఉంటది. అవును, పోయినసారి నేను ఒకరోజు ఇక్కడ పడుకున్నా, ఎంత బాగుంటదంటే అంత హాయిగా. తను నాగరాజు తన లిటరేచర్ ప్రియుడు, విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. అందులో సాహిత్యం చదివే వాళ్ళకు ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అక్కడికి రావాలనిపిస్తుంది, ఎందుకంటే మనది కూడా అదే లైన్ కాబట్టి ఆర్టిస్ట్ గా సాహిత్యాన్ని చదవటం, వాటన్నిటికీ చదివిన తర్వాత బొమ్మలు వేయటం, మాది కూడా ఇదే రిలేటెడ్ ఇదే కాబట్టి రావడానికి ఉండటానికి చాలా ఇష్టపడతా. నాకు ఈ మనుషులు, ఈ జీవన విధానం, ఈ ప్రకృతి మధ్యలో ఉండటం అనేది చాలా అరుదుగా దొరుకుతుంటది మాలాంటి వాళ్ళకి. అంటే ఇక్కడ మిస్ అయిపోయి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నాం, ఇక్కడ ఉంటున్నాం, వస్తే కనుక ఆ రూట్స్ అనేవి తప్పకుండా ఇక్కడికి వస్తుంటా. ఆ రూట్స్ మా ఊరు నవ్వుకాడు, అక్కడ పోయినా ఇట్లా అనిపిస్తుంటది. ఇక్కడికి వస్తే ఇంకెంత బాగుంటది. అందులో నాకు దగ్గరగా ఉండే మా శిష్యుడు వెంకన్న చాలా ప్రాణం. నేనంటే వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, ఒక ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, వెంకన్న వాళ్ళ అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, వీళ్ళందరూ చాలా అభిమానిస్తారు. ఎందుకంటే ఈయనకు గురువు అయినందుకు నేను చాలా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు పెళ్ళే చేసింది మేము.
అప్పటి నుంచి మొదలు మా నేను పుట్టలేదు అప్పుడు. అవును అవును వీళ్ళ శిష్యుడు అంటే తను ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు తను ఇక్కడ 82లో, కానీ ఇప్పటికీ మాతో కూడా చిన్న ఇప్పుడు మహావీర్ తోటి కూడా సార్ మొత్తం కలిసిపోయి ఇప్పుడు ఆట ఆడుకొని అంత అందులో ఇమిడిపోయారు. ఇంతకంటే అపరూపం ఇంకేముంటుంది. అక్కడ చిన్నపిల్లవాడయి అది అదే లైఫ్ అంటే ఇంకా అంతకంటే పెద్దగా మనం ఎన్ని సాధిస్తే ఎన్ని చేసినా మన ఇది దొరకదు అసలు. ఇక్కడ ఎంత వెచ్చించినా దొరకదు ఇట్లాంటి లైఫ్. సహజంగా ఈ చాలా సింపుల్ గా చాలా గొప్పగా ఈ ప్రకృతి ఒడిలో ఉండటం, వీటితో ఉండటం. ఇప్పటిదాకా కోతులు ఉండే ఆడుకుని ఈ ఇక్కడ ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి అట్లా ఉంటాయి. వీటన్నిటిని కూడా మహావీర్ ఉంటారు. బాగుంది. ఇంకా నువ్వు కొడతావు కొట్టు. లాస్ట్ కన్క్లూజన్ కొట్టు కొట్టు కూర్చో కొట్టు. మహావీరు డ్రమ్స్ వాయిస్తారండి. కొట్టు గట్టి కొట్టు కొట్టు. కర్రలా ఇంకా కర్రలు ఏమవుతులే మహావీరు, కర్రలు ఎతికి నువ్వు అయిపోయింది చెప్పాలంటే చాలా ఇదే అండి ఈరోజు. అంటే ఓన్లీ అన్ఎక్స్పెక్టెడ్ సారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాబాయ్ వచ్చి ఇట్లా మేము పడుకొని ఉంటే ఇట్లా సార్ వచ్చింటానంగానే ఇట్లా అంటే ఏది జీవితం కూడా ఇంతే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసి అనుకొని ఇది చేస్తే పెద్దగా ఏం కాదు, కానీ ఆ ఫ్లోతో పాటు ఆ క్షణంలో అట్లా జరిగిపోతే అవే మనకి గుర్తుండిపోయే క్షణాలు. ఈ ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా వచ్చింది, ఇట్లా ఇదంతా అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు చేసింది ఇది. బాబాయ్ నువ్వేమన్నా? గ్రేట్. ఏం లేదు, ఇలా వాతావరణం చల్లటి వాతావరణం మంచిగా ఉంది. ఉదయం నీర తెచ్చుకున్నాం తాటికల్లు. అందరు మా గురుగారు వచ్చింది కాబట్టి ఏదైనా మేము చేయాలి, మా బాధ్యత. ఆయన అంటే మాకు చాలా ప్రేమ ప్రాణం. మేము హైదరాబాద్ పోయినా సార్ ఇంటికాడనే ఉంటాం, సార్ ఇంటికాడనే తింటాం, ఆడనే మంచిగా ఉంటాం. అట్లనే మేము కూడా ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి సారు నాకు పని నేర్పిన కానించి ఇప్పటి వరకు అలాగనే ఉంటున్నాం. మా సారు అంటే మాకు దేవుళ్ళ లెక్క భావించుకుంటాం మేము. నా పెళ్లి కాతోళ్ళ నుంచి నా పెళ్లి కూడా వచ్చి అక్షంతలు వేసి దీవిచ్చిండు. మా పిల్లలతో కూడా సార్ మంచిగా ఉంటాడు. మాకు అదే చాలా సంతోషం. సార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని తరాలు ఇప్పుడు బాబాయ్ పిల్లలు అంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక బాబాయికి గురువు అయినా గాని మాతోటి ఇప్పుడు మహావీర్ తోటి కూడా కలిసిపోయిండు. ఇలాగ అంటే ఆ వీడియో అవన్నీ నేను తీయలేదులే గాని ఆయనతో మహావీర్ తోటి కూడా కలిసిపోయి చిన్నపిల్లలు అయిపోయిండు. ఇదేనండి జీవితం అంటే. ఈ రిలేషన్స్ ని, విలువల్ని, ఈ ఆ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఈ బంధాలను కాపాడుకోవటం. ఈ బంధాలలో ఇవే వాల్యూస్. ఇంతకు మించిన వాల్యూస్ అయితే నాకు ఇవే వాల్యూస్ అనిపిస్తుంది. వీటికే నేను ఎక్కువ విలువిస్తాను. మీరేమంటారు సార్? అవునవును, నుమ్మటికి నిజం. ఎందుకంటే నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. మామూలుగా అయితే ఉండనే ఉండను, మా ఇంకా కలిసి అక్కడే ఉండేవాడిని. వీళ్ళ నేను ఉంటారు, మా ఇంకా నా తమ్ముళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ ఉండను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ ఉండదు, వాళ్ళకి ఒక ఆ లోకం ఉండదు. ఇది ఒక ప్రత్యేకంగా వీళ్ళ చెట్లు, వీటిని ప్రకృతి ఎప్పుడు చూసినా, ఏ క్షణం చూసినా ఇక్కడ ఇట్లా ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడే ఉంటా. ఇది నాగేంద్రకి తగ్గ వైఫ్ కూడా దొరికింది. మా మంచి అమ్మాయి గౌతమి, తన వంటలు చాలా అద్భుతం. నాకేంటంటే నాకు ఇప్పుడు మన కోర్లో ప్యూర్ గా స్వచ్ఛంగా ఆ కల్మషం లేని హృదయంతో ఉంటే మనం లోపల ఎట్లుంటామో మనకు అట్లనే జరుగుతుంది. మనం పూలు విసిరితే పూలవాన కురుస్తుంది, రాళ్ళు విసిరితే రాళ్ళ వర్షం కురుస్తుంది. నా లోపల నేను ఇవన్నిటికంటే నాకు రిలేషన్స్, నాకు ఈ బంధాలు, ఈ ప్రకృతి, ఇవే నేను ముఖ్యం అనుకున్నా. ఎందుకంటే మనిషి ప్రకృతిలోంచి వచ్చిండు, ప్రకృతితో దూరం అయితేనే అతనికి కష్టాలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది లైఫ్ అంతా. ఆ దరిద్రం ప్రకృతికి ఎప్పుడు దగ్గర ఉండాలనుకున్నా, ప్రకృతి ఒడిలో ఉండాలనుకున్నా, అసలు ఏంటి లైఫ్ అనే సత్యాన్వేషణలో నేను
ఆ సత్యాన్వేషణను కూడా తెలుసుకున్నా. అసలు ఏంటి లైఫ్ ఇదంతా, ఆ లిటరేచరు, స్పిరిచువాలిటీ, సైకాలజీ ఇవన్నీ నాకు ఉపయోగపడాయి నా బుక్స్ ద్వారా, జ్ఞానం ద్వారా. నాకు లక్కీ ఏంటంటే నా అదృష్టం అన్నీ ఒక ఎత్తు అయితే నా గౌతమి ఒక ఎత్తు. అది లేనిది ఇంకా ఇట్లా ఇది సాధ్యం కాదు. అది నేను చెప్పగలుగుతా ధైర్యంగా. ఇంకా అలా అంతే. ఇక ఇది ఈరోజు సార్ తోటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సార్ కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మాకు అనిపించాడు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడతా కానీ బిజీగా ఉంటాడు. ఇక అంత సరే, ఇంకా ఎవరిది ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది. ఇంకా మహావీరిది చూడండి, నేను పూలు చల్లితే పూల వర్షం కురుస్తుంది, రాళ్ళు చల్లితే రాళ్ళ వర్షం కురుస్తుంది అంటే మహావీరికి అర్థమైంది. రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు వేసిండు, రాళ్ళ వర్షం కురవట్లేదు ఏంది అంటుండు. అంటే చిన్నపిల్లల ఆ పర్సెప్షన్ అట్లుంటది. అంటే అది మనమేమో సైకలాజికల్ గా దాన్ని ఇన్నర్ మీనింగ్ వేరే, కానీ తనేమో డైరెక్ట్ తీసుకుంటా మీనింగ్ రాళ్ళ కదా సార్. అంటే మనమేమో పసి హృదయం అంతవరకే డైరెక్ట్ తీసుకుంటాం. రాళ్ళవాన అంటే రాళ్ళు ఇట్లా వేస్తున్నాక రాళ్ళవాన గురవట్లేదు ఏందని అంటుండు. అంతే కదా, ప్యూర్. ఇంకో పూలు పారిజాత పూలు లేచిండు. అట్లా కాదు, దాని ఇన్నర్ మీనింగ్ వేరే మహావీర్. అది అంటే మనం మంచిగా స్వచ్ఛంగా లోపల మంచిగా ప్యూర్ గా నేచర్ తో ఉంటే మనకి నేచర్ హెల్ప్ చేస్తుంది, మన లైఫ్ కూడా బాగుంటది. నేచర్ మనల్ని కాపాడుతుంది. మనం నేచర్ ని కాపాడితే మనని నేచర్ చూసుకుంటది అన్న అర్థంలో నేను అన్నా. కాకుంటే నీకు అది ముందు అర్థమవుతుంది. నేచర్ మాట్లాడుతుంది అంటే ఇప్పుడు మాట్లాడినట్టే మనకి ఇంత నీడ ఇస్తుంది. అదే బయట కూర్చుంటే ఎట్లుంటది? ఇప్పుడు నీడ ఇస్తుంది, నేచర్ మాట్లాడినట్టేగా, నేచర్ మనతో ఉన్నట్టేగా. అట్లా సార్ మీరేమన్నా లాస్ట్ ఇక ఎట్లా ఏంటి లైఫ్ అంటే హాయిగా గడిచిపోయింది. ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో అట్లా ఏంటి నేను ఇవాళ ఉండిపోయినా. ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రేపు మార్నింగ్ మళ్ళీ నేను వెళ్ళిపోతా, మళ్ళీ ఎప్పటికో వస్తా. రావాలనిపిస్తుంది, ఎన్నిసార్లైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది. బాగుంటది. ఈ మనుషులు ఈ మధ్య ఉండటం అనేది, ప్రకృతి మధ్యలో ఉండటం, గడపడం అనేది చాలా రేర్ గా దొరికే అవకాశం. ఈ అవకాశాన్ని నేను వచ్చినప్పుడు తప్పకుండా నేను యూటిలైజ్ చేసుకుంటూనే ఉంటుంటా. అది అంటే మనం ఎక్కడ ఏంటి, ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత సంపాదించినాం, ఎంత జ్ఞానం, ఇవన్నీ కాదు. ఒక మంచి రిలేషన్ ని అది జీవితాంతం గుర్తుండిపోయే, అంటే రోజు కలవకున్నా కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినా కానీ ఆ రిలేషన్ కి ఆ విలువలు వేరే, దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ అది వేరే. అలా ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి డైరెక్ట్ ఒక పెయింటింగ్ కూడా నాకు వేయాలని కోరిక ఉంది. మరి అది ఎప్పుడు ఇస్తానో ఏమో కానీ ఇక్కడ విజిల్ పెట్టి ఇవన్నీ ఇక్కడ ఎట్లా చేసినామో పెయింటింగ్ కూడా ఎప్పుడైనా ఒకసారి సందర్భం, ఈసారి నెక్స్ట్ టైము డైరెక్ట్ అది లైవ్ చేద్దాం. డెఫినెట్. మా తాతయ్యది ఒక పెయింటింగ్ వేసాడు తను. అంటే మా తాతయ్య కాలం అంటే చేసిన తర్వాత ఒక పెయింటింగ్ వేసాడు. అది అద్భుతంగా ఉంటది. జస్ట్ అట్లా నైట్ 1:00 వేసినాయి. అప్పటికప్పుడు రేపు తెల్లారి వస్తా అనుకొని వేయాలనిపించింది, వేసుకొని తీసుకొని వచ్చిన. అది దాంట్లో ఇప్పటికీ 24 years 25 డేట్ చూసిన 99. అవును, డేట్ చూస్తే 25 years వచ్చింది. ఆయన ఇంకా ఇప్పటికీ అద్భుతంగా ఉంది, చాలా మంచి అనిపించింది. అంటే అంత నైట్ లో వేయడానికి ఏంటంటే ఒక ఎంకన్నా వాళ్ళ ఫాదర్ బొమ్మ వేయాలి అనే ఉద్దేశమే కాకుండా ఆయనతో డైరెక్ట్ గా ఆ రిలేషన్ ఉండే, ఆ రిలేషన్ ని నేనంటే పడితెచ్చేవాడు. ఎందుకంటే మా ఆవిడికి గురువు గారు, వాళ్ళ అమ్మగారైనా చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. చాలా నేను వస్తే నాటుకోడు వేయాలరా, మీ సార్ వచ్చిండ్రా అరే అని లేస్తుండే. అదే అంత పెద్దలు కూడా అరే మీ సార్ వచ్చిందా అని నిలబడేవాళ్ళు. నేనేదో పెద్దగా ఇదైనట్టు. అంత మమకారంగా, అంత ప్రేమ ఉండే. దాన్ని నన్ను ఆ నైట్ కూడా నా బొమ్మ వేయించింది. వాళ్ళకున్న ఆ తత్వం, ఆ ప్రేమ తత్వం, మనుషుల్ని ప్రేమించే
మనస్తత్వం అది చాలా మంచి అనిపించింది. వాళ్ళకున్న మంచి మనసునే ఈ పిల్లలంతా కూడా వచ్చింది, అబ్బింది. బాగుంది. అది ఇక థ్యాంక్ యూ నేచర్ ఇనఫ్ ఫర్ టుడే. గుడ్